పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పోయిన వారం ఏ వాక్యం చెప్పానో జ్ఞాపకం ఉందా? గాడిదను గురించి చాలా మంచిగా చెప్పేస్తున్నారు బిడ్డలేడా. చాలా సంతోషం, బాగా వింటున్నట్టున్నారు అనా. నెల్లూరులో అడిగితే నోట్స్లు చూసి చెప్పేవాళ్ళు ఒకరు, అవునా కాదా అని చెప్పేవాళ్ళు ఒకరు. మంచిదే, ఎడగో నెల్లూరు బిడ్డలు చెప్తున్నారు ఎక్కువగాలే. రైట్, రాసుకునే వాళ్ళకైతే అర్థమవుతుంది బాగా. ఫస్ట్ వారం ఏమో ఎద్దును గూర్చి, నిన్న వారం ఏమో గాడిదను గూర్చి అనేక అమూల్యమైన విషయాలు ప్రభు మనకి తెలియచేశాడు. గాడిద అపవిత్రమైన జంతువు. అసలు ఆ వార్త తెలిసిన తర్వాత నాకు చాలా బాధ వేసింది. గాడిద యొక్క తొలిచూలు పిల్ల దేవునికి అసహ్యం. గాడిద తొలిచూలు ఫస్ట్ కన్న బిడ్డని బ్రతకనీయకూడదంట, చంపేయాలంట. ఎందుకు ప్రభు అంత కోపం? అదంటే నీకు ఏమో. ఆ గాడిద తొలిచూలు పిల్ల బ్రతకాలి అనుకుంటే మాత్రం దానికి బదులుగా ఏమి ఇవ్వాలంట? గొర్రె పిల్లని వధించాలి. మనందరం గాడిదలమే. ఈ గాడిదలను బ్రతికించడానికి పరలోకం నుంచి లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల దిగొచ్చింది. మనకు బదులుగా ఆ మెడ విరిచివేయబడింది, మనకి రక్షణ ప్రసాదించబడింది. ఎంత సంతోషం బిడ్డలారా. అటువంటి హేయమైన అపవిత్రమైన గాడిదని ఆయన మోయడానికి ఉపయోగించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని కింద చీరలు పరిచేవాళ్ళు, దుప్పట్లు పరిచేవాళ్ళు. దానికి ఇంకా పెరిగిపోయింది, దాని స్టైలే మారిపోయింది పూర్తిగా, దాని వ్యవహారమే మారిపోయింది పూర్తిగా. దాని కాళ్ళ కింద ఇప్పుడు మట్టి తగలటంలే. పోయినంత దూరం ఏం తగలుతున్నాయన్న? బట్టలు పరుస్తున్నారు. ఆ తర్వాత ఖర్జూర మట్టల మీద నడిచిపోతుంది. ఇక దానికి అంతా విలువే, గౌరవమే. పైన కూర్చోండి ఆయన బట్టి దానికి గౌరవం పెరిగిపోయింది బాగా. అలా మనల్ని కూడా వాడుకోవాలని పోయిన వారం కోరుకున్నాం. ఈ పూట మరొక వర్తమానాన్ని ప్రభు దగ్గర మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యం తీసి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అది 92వ కీర్తన. 92వ కీర్తన 12వ వచనాన్ని నేను చదువుతున్నాను, ఆలకించండి. 92వ కీర్తన 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు. చదివిన వాక్యాన్ని మనకి అర్థమగునట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతికే కృప దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. అర్థమైపోయింది మీకు? ఈ పూట దేవుడు మనకి ఖర్జూర చెట్టును గూర్చి నేర్పించాలని కోరుకుంటున్నాడు. ఖర్జూర వృక్షం, ఖర్జూర వృక్షం, పామ్ ట్రీ ఇంగ్లీష్లో. ఖర్జూర వృక్షం. సరే, ఇక్కడ వాక్యంలో ఏం రాయబడిందంటే నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు. అంటే నీతిమంతుల గురించి మనకు చెప్పడానికి దేవుడు ఒక చెట్టును వాడుతున్నాడు ఇక్కడ. మోషే గారి ద్వారా, మోషే గారి ప్రార్థన ఇది. మోషే గారు ప్రార్థన చేస్తా నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయడం అంటే ఎదగడం అని అర్థం. ఎదగడం. ఖర్జూరపు చెట్టు ఎలా ఎదుగుతుందో, ఖర్జూరపు చెట్టు ఎదగడాన్ని మొవ్వు వేయడం అంటారనమాట. ఆ నీతిమంతులు కూడా సేమ్ ఖర్జూర వృక్షము ఎదిగినట్లుగానే ఎదగతారు అని చెప్తుంది వాక్యం. అంటే నీతిమంతులకి దేవుడు ఏ చెట్టును పోల్చాడు? ఖర్జూర వృక్షాన్ని పోల్చాడు. ఈ ఖర్జూర వృక్షం చరిత్రగానే మనకు అర్థమైందంటే, ఓహో, ఖర్జూర వృక్షం ఎలా ఉంటుందో నీతిమంతులు కూడా అలాగే ఉంటారు అని అర్థమైపోద్ది మనకి. బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో జంతువుల నుండి మనకు బుద్ధి చెప్తాడు దేవుడు, చెట్ల నుండి బుద్ధి చెప్తాడు దేవుడు, చేపల నుండి బుద్ధి చెప్తాడు దేవుడు. ఆయన బైబిల్ గ్రంథంలో రాయించిన ప్రతి అంశం నుండి మనకి నీతిని నేర్పించడానికి. అందుకే బైబిల్లో ఏ పదం కూడా పని లేకుండా రాయడు దేవుడు. బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి పదానికి అమూల్యమైన అర్థాలు. ఎందుకంటే బైబిల్ రాసింది మనుషులు కాదు. 1600 సంవత్సరాల కాలంలో, 1600 సంవత్సరాల వ్యవధిలో 40 మంది ప్రవక్తల చేత, 40 మంది దేవుని ప్రజల చేత 1600 సంవత్సరాల కాలంలో 3 ఖండాలు, ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, ఈ 3 ఖండాలలో ఉన్న దైవజనుల ద్వారా దేవుడు 1600 సంవత్సరాల వ్యవధిలో రాయించాడు ఈ బైబిల్ని. కొందరేమో రాజులు ఉన్నారు బైబిల్ రాసిన వాళ్ళల్లో, కొందరు వైద్యులు ఉన్నారు, కొందరు రాజకీయ నాయకులు ఉన్నారు, కొందరు చేపలు పట్టేవాళ్ళు ఉన్నారు, ఒక ఆయన అయితే పశువులు మేపుకుంటా మేడి పండ్లు ఏరుకునేవాడు. ఎవరు చెప్పండి? అతను
ఆమోసు అనే వ్యక్తి పశువులు మేపుకునేవాడు. పశువులు మేపుకునేవాడి చేత బైబిల్ రాయించాడు, చేపలు పట్టే వాళ్ళ చేత రాయించాడు, రాజరికంలో ఉండే రాజుల చేత రాయించాడు. సకల విధములకు మనుషులందరి చేత 1600 సంవత్సరాల కాలంలో ఒకరికి సంబంధం లేకుండా ఒకరి చేత దేవుడు రాయిస్తే, వీళ్ళు రాసిన గ్రంథాలన్నీ ఒక దగ్గర చేయిస్తే ఒక మాటకి విరోధం లేకుండా అన్నీ ఒకదానిని పోలి ఒకదాని ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే దాని అర్థం దేవుడు ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల చేత ఆయన రాయించిన వాక్యం ఇది. కాబట్టి ఎప్పుడు కూడా ఒకదానికొకటి పొంతన లేకుండా ఒకదానికొకటి విరోధంగా బైబిల్ ఎప్పుడు ఉండదు. కాబట్టి దేవుడు ఖర్జూర వృక్షాన్ని రాయించాడు ఇక్కడ నీతిమంతులకి సాదృశ్యంగా. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేస్తారు. నీతిమంతులు ఎలా ఉంటారు అని ప్రశ్న ఇస్తే ఖర్జూర వృక్షం లాగా ఉంటారు అని చెప్పాలి ఆన్సర్. ఇప్పుడు మనం ఖర్జూర వృక్షం గురించి నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఖర్జూరపు చెట్టు లేక ఏ చెట్టు? మీ మొఖాలు నాకు ఏం కనపట్లేదు, లేక వెనక నుంచి ఎండబడుతుండేసరికి చీకటి కనపడుతుంది. ఇప్పుడు మీరు నిద్రపోయినా కళ్ళు మూసినా పట్టించుకునే నాదులే లేడు మిమ్మల్ని. అంటే మీరు ఎప్పుడు చేయలేట, మా ఎక్కడ చేయలే. రైట్, ఖర్జూర వృక్షం దగ్గరికి మనం వెళదాం ఇప్పుడు. నీతిమంతులు ఎలా ఉంటారయ్యా అనగానే ఏమని చెప్పాలన్నా? ఖర్జూర వృక్షం లాగా ఉంటారు. ముందు ఖర్జూర వృక్షం దగ్గరికి పోయే ముందు అసలు ప్రశ్న ఏంటంటే, నీతిమంతులు భూమి మీద ఉన్నారా? ఇప్పుడు నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె ఉంటారని నువ్వే చెప్పావు. ఒరే పాస్టరా, నువ్వే చెప్పావు. పాస్టరు, నువ్వే నీతిమంతులు ఖర్జూర వృక్షంలో అని చెప్తావు. మళ్ళీ భూమి మీద నీతిమంతులు ఉన్నారా? తలతెక్క ప్రశ్న కదా అదేమన్నా ప్రశ్నేనా అని మీరు అనుకుంటారు. కానీ బైబిల్లో మనం అన్ని ప్రశ్నలు వేయాలా, అన్నిటికి సమాధానం తెచ్చుకోవాలా. భూమి మీద నీతిమంతులు ఉన్నారా అంటే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనంలో ఏముందంటే, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు అని. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. రోమాపత్రిక 3:11 రోమాపత్రిక 3:11 వచనంలో ఏముందంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అదే రోమాపత్రిక 3:23లో ఏముందంటే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే ఈ 3 రెఫరెన్స్ల ఆధారంగా భూమి మీద అసలు నీతిమంతులు లేనే లేరు. ఇప్పుడు మీకు మళ్ళీ డౌట్ వచ్చేసింది. ఒరే నాయన, నీ వాక్యాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి తండ్రి? ఏందేందో చెప్తావు. ఇప్పుడే సంతోషపడుతున్నావు నీతిమంతులు ఖర్జూర వృక్షం అంటే, ఆ ఖర్జూర చెట్టు ఎట్టుంటుందో ఖర్జూర చెట్టు ఎట్టుంటుందో అనుకుంటుంటే మళ్ళీ మా గుండెల్లో పొడిచి భూమి మీద నీతిమంతులే లేరు అని ఒక మాటతో చెప్పేస్తేవి. నేను చెప్పలా, ఎవరు చెప్పారు? బైబిల్ చెప్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడునూ లేడని ప్రసంగి గ్రంథం చెప్తుంది. రోమపత్రిక 3:11 ఒక్కడు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించి మహిమ పొందలేకపోతున్నారు. అందరూ పాపులే, భూమి మీద ఉన్న మనందరివి పాపులమే. ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తా మీకు. ఈ మందిరంలో కూర్చున్న 20-30 మందిలో బాప్తిస్మం తీసుకున్న నాటి నుండి ఇప్పటి వరకు నా నోటి ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ, క్రియల మూలంగా కానీ, చిన్నది కానీ పెద్దది కానీ నేనే పాపం చేయలేదు, నేను నీతిమంతురాల్ని అనేవాళ్ళు చేతులు ఎత్తండి. నా కళ్ళతో చూసి ఆనందించాలనుకుంటుండా. ప్రతి నెల బలలో చేతులేస్తున్నాం. ఏ నెల కా నెల కడుక్కోవటమే మన పని. కడుక్కోండి, విమర్శించుకోండి, సరిచేసుకోండి. ఎన్నిసార్లు సరిచేసుకునేదే? నాకు తెలిసి సచ్చినంతకాలం సరిచేసుకోవటమే. తిమ్మతన సచ్చినంతకాలం సరిచేసుకోవటమే. ఈ నెలలో తీర్మానం చేసుకొని తీసుకున్నాము, ఇంక గట్టి నిలబడాలి కదా. మళ్ళీ వచ్చే నెల సరిచేసుకోండి, మళ్ళీ నేడొస్తారు. అల్లూరులో ఒక ప్రార్థనా మందిరం. నాన్న మొదట్లో ఆ మందిరంలోనే సేవకుడిగా ఒక దైవజనుడి దగ్గర పనిచేసేవాడు. ఆ టైంలో అనమాట, ఆ టైంలో అది ఎల్ఈఎఫ్ ఫెలోషిప్ చర్చి అనమాట. అది నాన్న ఫస్ట్ వాక్యం నేర్చుకుంది, ఎదిగిన సంఘం అనమాట. అక్కడ సాక్ష్యాలు టైం ఇచ్చేవాళ్ళు. ఆ సాక్ష్యాలకు టైం ఇస్తే నా సాయి చూడండి, ప్రతి వారం 2 లేచేవాళ్ళు. అన్న ఫెలోషిప్లో ప్రతి వారం బల్ల ఉంటుందా? నెల నెలకి బల్ల ఉంటుందా? నెలకే ఓకే, నెలకి ఫెలోషిప్లో ఆ బల్లకి లేచేవాడు. బల్లకే కాదు, ప్రతి వారం సాక్ష్యాలు చెప్పండి, మగవాళ్ళ పక్కన ఆయన లేచేవాడు.
ఆయన పేరు దానియేలు తాత అనేవాళ్ళం మేము. దానియేలు తాత. ఆయన లేచి అందరికి వందనాలు, పాస్టర్కి వందనాలు. ఇదిగో ఈ వారంలో నేను మణెమ్మని తిట్టాను, మణెమ్మను బాధ పెట్టాను. ఇక మీదట నేను మణెమ్మను బాధ పెట్టకూడదని తీర్మానించుకుంటున్నాను. మణెమ్మ లేచిరా. ఆమె పెద్దామె, వద్దులే అన్నాను కానీ లేచిరా నువ్వు అంటే ఆమె లేచిపోయేది. మళ్ళీ అందరి మధ్య చేతులు పట్టుకునేవాడు. మణెమ్మ ఇంకా తిట్టను నేను క్షమించను. సప్పన పోయి కూర్చున్నావు, టప్పన ఈవి లేసేది. మళ్ళీ ఇంకిద్దరు మూత మళ్ళీ ఈవి లేచేది. నేను కూడా దానియేలు చెప్పినట్టు నేను కూడా దానియేలు తిట్టాను. ఇంకా ఈరోజు దేవుని బల్లకు మనం సరి చేసుకోవాలి. దానియేలు నన్ను క్షమించు. నువ్వు రాబోయే ఆడే కూర్చో దాని అయిపోయావు కదా. దానియేలు నన్ను క్షమించాలి, సంఘం కూడా నన్ను క్షమించాలి. అయిపోయిందే, బల్ది చేసుకుంటారు. వచ్చే వారం మళ్ళీ సాక్ష్యాలు టప్పలేస్తాను. నేను నవ్వి ఒక వారం కాదు తల్లులారా, ప్రతి వారం లేయటం. దానియేలు నన్ను క్షమించాలి, మణెమ్మ నన్ను క్షమించాలి, దానియేలు నన్ను క్షమించాలి, మణెమ్మ నన్ను క్షమించాలి. నాకే అవమానం వేసిపోయేది ఒకసారి చూడలేక. అంటే దీని అర్థం చెప్పంటారా? తీసుకోవటం తిట్టుకోవటం ఏదో ఒక దగ్గర వాళ్ళిద్దరు భలే తగులు చర్చిలో. ఎందుకు చెప్పమంటావా? ఆ దానియేలు తాత భార్య నీ ప్రార్థన తీసుకోబోయేదన్నమాట. నాకు అన్నం వండి పెట్టకుండా నువ్వు ఎందుకు తిప్పుతావా మనిషి సేవకే అని. భార్య పని చేయట్లేదని భార్య తీసుకెళ్ళిపోతుందని, మణెమ్మ తీసుకెళ్ళిపోతుందని మణెమ్మతో ఎప్పుడు తగులు. దానియేలు మణెమ్మ క్షమించు. అట్లాగే ప్రతి నెల మనం లేచి బల దగ్గరకు వచ్చేటప్పుడు క్షమించండి ప్రభువా, కడుగు. కడగటం, తినటం, మళ్ళీ పాపం చేయటం, కడగటం, తినటం, బూతులాడటం, కడగటం, తినటం, చేయటం. ఇలాగే జీవితం అయిపోతుంది. ఇంక నీతిమంతులు ఎవరు భూమి మీద ఉండేది? చూపులు బాగలేవు, తెలియకుండా మన ప్రమేయం లేకుండా చూపులు చెడిపోతున్నాయి. మన ప్రమేయం లేకుండా చెడు తలంపులు హృదయంలోకి వచ్చేస్తున్నాయి. ప్రార్థన చేసేటప్పుడు మనల్ని వేధిస్తుంది, శరీరం మనల్ని తొందర పెడుతుంది, శరీర తత్వం మనల్ని గాయపరుస్తుంది, మలినంలోకి వెళ్ళమని త్వరపెడుతుంది. అసలు ఎందుకు ప్రభువా, ఏటి బాధ నాకు అసలు అని గుండెలు బలుకుని ఆడుస్తున్నాం. నీతి అనేది ఖచ్చితంగా మనలో నివాసం చేయడం లేదు. అసలు భూమి మీద ఒక్కడ కూడా నీతిమంతుడు లేడని వాక్యం చెప్పేసింది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మరి భూమి మీద నీతిమంతులే లేకపోతే నీతిమంతులు ఏ చెట్టులాగా ఎదుగుతారంట? ఏ చెట్టులాగా? ఖర్జూర వృక్షంలాగా. ఏంటి దీని అర్థం? ఒక ప్రశ్నకేమో సమాధానం, భూమి మీద నీతిమంతులు లేరు. అదే ప్రశ్నకి ఇంకో సమాధానం, భూమి మీద ఉన్న వాళ్ళలో నీతిమంతులు లేరు అని అనుకుంటున్నాం కదా. ఈరోజు ఈ మందులో ఉన్న మనం అందరం నీతిమంతులమే. ఒక జవాబు. మనము ఎందుకు నీతిమంతులం కాదో, ఎందుకు నీతిమంతులమో ముందుకెళ్తే మీకు అర్థమవుతుంది. నేను కొంచెం చెప్తాను, చూస్తానండి బిడ్డలారా. మొదటి ఆదాము ద్వారా పాపం మూలంగా మరణం లోకంలోనికి ఎలా ప్రవేశించాయో మనకందరూ తెలుసు. మొదటి ఆదాము ద్వారా లోకంలోకి పాపం ప్రవేశించింది. పాపం మూలంగా ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఎలాగైతే లోకంలో ప్రవేశించాయో అలాగే కడపటి ఆదామైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా పాపము, మరణము త్రొక్కబడింది, ఓడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు రక్తము ద్వారా పాపం ఓడిపోయింది, పరిశుద్ధత ద్వారా మరణము ఓడిపోయింది. ఆమేన్ చెప్పండి గట్టిగా. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? మరణమా నీ ముల్లెక్కడ, పాపమా నీ విజయం ఎక్కడని ఘీంకరించి తొక్కేడు సిలువలో పాపాన్ని. యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా పాపం ఓడిపోయింది, యేసుక్రీస్తు వారి పరిశుద్ధత ద్వారా మరణం ఓడిపోయింది. బిడ్డరా, మరణం ఓడిపోయిందంటే, మరణం అంటే మన కంటికి కనబడే భౌతిక మరణం కాదు. రెండవ మరణం ఉంది బైబిల్లో. రెండవ మరణం అంటే ఏందన్నా? అగ్నిగుండం, అగ్ని గంధకములతో మండే గుండాన్ని రెండవ మరణం అంటారు. మనం ఈ శరీరాన్ని దాటుకున్న తర్వాత రెండో మరణంలోకి వెళ్ళిపోవాలి పాపులం అయితే. ఆ పాపులు ప్రవేశిస్తున్నటువంటి ఆ రెండవ మరణం అని పిలువబడే అగ్నిగుండాన్ని దేవుడు తొక్కాడు పరిశుద్ధ జీవితం ద్వారా. బిడ్డలారా, పరిశుద్ధత ద్వారా మరణం ఓడిపోయింది, యేసు రక్తం ద్వారా పాపం ఓడిపోయింది. యేసయ్య మూలముగా మనం వీటిని జయించాం. అంటే పాపాన్ని, మరణాన్ని మనం ఎవరి మూలంగా జయించాం చెప్పండి? ఇప్పుడు యేసయ్య మూలంగా జయించాం. బాగా అర్థం చేసుకోవాలా. మనము నీతిమంతులం కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాలం. మన స్వయంకృత కార్యముల మూలంగా, మన భక్తి, మన జ్ఞానం, మన శక్తి, మన కార్యములు, మన పూజలు, మన పురస్కారాలు, తీర్థయాత్రలు, గుండ్లు చేసుకోవటం, ఎగిరెగిరి దూకటం, నదుల్లో మునగటం, బస్సుల్లో పోవటం,
వీటన్నిటి ద్వారా మానవుడు నీతిమంతుడు ఎన్నటికీ కాలేడు. నీతిమంతుడు తన సొంత మార్గములలో నీతిమంతుడు కాలేడు ఎప్పటికీ. కానీ మనం నీతిమంతులు అయ్యాం యేసయ్య మూలంగా. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఒక ప్రశ్న, నరుడు నీతిమంతుడు ఎలా అవుతున్నాడు? ఇప్పుడు మనం ఎవరు నీతిమంతులు కాదని అర్థమైపోయింది. అయితే ఒక మనిషి నీతిమంతుడు ఎలా అవుతాడు, ఎలా నీతిమంతుడిగా మారగలడు అనే ప్రశ్నకి జవాబు ఏంటంటే, పాపి అయినటువంటి మనుషుడు తన పాపాన్ని పోగొట్టుకొని దేవుణ్ణి చేరుకోవాలి అన్న ఆశ ప్రతి మనిషిలో ఉంది. ఈ రోజున అన్ని జనులు చూడండి, విగ్రహారాధికులు చూడండి, తిరణాలు చేస్తారు. తిరణాలు ఎందుకు చేస్తారు మీకు తెలుసా? తిరణాలు ఎందుకు చేస్తారు తల్లి? డబ్బు ఎక్కువైపోలేక కాదు. వాళ్ళు ఎందుకు చేస్తారంటే, అమ్మా ఫలానామి మేము చేసిన పాపం అంతా మమ్మల్ని క్షమించు తల్లి, మేము తెలుసో తెలియక చేసాము, ఇదిగో ఈ గొర్రె పిల్లని లేకపోతే ఈ కోడిదొడని ఈ గేదెని నీకు ఈ దున్నని బలిస్తాం, రక్తం తీసుకొని బాగా తాగి మమ్మల్ని నువ్వేం చేయాలా, క్షమించాలా అని తన పాపాన్ని పోగొట్టుకోవడానికి, పాపాన్ని పోగొట్టుకొని దేవుని చేరడానికి, దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఈ మనిషి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. మానవుడు పాపి, ఖచ్చితంగా పాపే, జన్మ పాపి, కర్మ పాపి. ఇంకో మాట తెలుసా, మనం ఎందుకు ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నామో, ప్రార్థన చేస్తూ ఉన్న మనకి నిన్న సాయంత్రం ఎవరితో మాట్లాడితే వాళ్ళు జ్ఞాపకం వస్తారు మనకి. మీకు ఎప్పుడు గుర్తులేదా? సైతాన్ ఏసయ్యా నా తండ్రి అయినా ఇది గుర్తొస్తుంది అయినా అయినా అని కొంతమంది ఎవరు లేని చూసి ఏడుస్తూ ఉంటారు. అట్టవాళ్ళు కానీ వీడియోలు కానీ తీస్తే మీరే గదిలి, నేను కూడా అంతే, సైతాన్ పో అన్నట్టు అప్పుడప్పుడు. ఎందుకు? నాకేదో గుర్తొస్తాయి. మనల్ని ప్రార్థన మీద ఉండనీదు దేవుడు వాక్యం. ప్రార్థన చేయనివాడు లేని పోని గుర్తు చేస్తుంటాడు. ఎప్పుడో చూస్తుంటాం ఆ సినిమా, అది గుర్తొస్తుంది. ప్రభువా ఈడు మళ్ళా వచ్చాడు, సైతాన్ ఏసయ్యా ఇది రాకూడదు రాయడా. ఏందో ఈ బాధ ఎప్పుడు. అందుకే పౌలు గారు ఏమన్నారు తెలుసా, మరణములకు లోనైన ఈ దౌర్భాగ్యకరమైన ఈ శరీరం నుంచి నన్ను ఎవరు తప్పిస్తారు ప్రభువా? పాపముకు లోనయ్యే ఈ శరీరం నుంచి నన్ను ఎవరు తప్పిస్తారు, నన్ను ఎవరు విడిపిస్తారు తండ్రి? నేను మంచిని చెయ్యాలి అని నాకుంది, కానీ నేను మంచి చేయలేకపోతున్నా. పాపము చెయ్యాలి అని నాకు లేదు, కానీ నేను పాపమే చేస్తున్నా. మరణమునకు లోనగు ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపించగలడు? మనం ఎందుకు పాపం చేస్తున్నాం తెలుసా? పాపం చేసినందువల్ల మనం పాపులు అవడంలా, మనం పాపులం కాబట్టి పాపం చేస్తున్నాం. అమ్మా అర్థమైందా? తాత ముత్తాతల ఆస్తిలాగా వచ్చింది మనకు పాపం. ఆదాము గారి దగ్గర నుండి ఈ ఆస్తి మనల్ని వెంబడిస్తుంది. ప్రభువా నేను నీతిమంతురాల్లాగా ఉండాలా, యాడుండేది నువ్వా? కన్ను మూసి మట్టిలోకి పోయిందాక నేను నీతిగా ఉండనిది అంతే. అది ఎందుకు ఉండేది మన పక్కన? మనకు ముగ్గురు శత్రువులు, చెప్పండి ఎవరు చెప్పండి? ముగ్గురు శత్రువులు. ఒకరు లోకం, సాతాను, మూడోది శరీరం. సైతాను గాడు లోకం అన్నా కాస్త అప్పుడప్పుడు వస్తారు నీ దగ్గరికి, నిన్ను కనిపెట్టుకొని ఉంటాడు. ఎవరా? శరీరం నిన్ను మామూలుగా ఉండనీడు. నువ్వు ఎంత భక్తి చేద్దాం అనుకున్నా ఏదో ఒక విధంగా నేను రేపతా ఉంటాడు. ఎప్పుడు దాకా? మా ముత్తుకూరులో ఒక తల్లి ఈ మధ్య పెళ్లి చేసుకుందంట. మా అక్క చెప్పింది నాకు. ఆమె కర్రబోటు వేసుకునే టైపు ఆ వయసు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. ముసలి దానికి కూడా పెళ్లి కావాల్సి వచ్చింది. ఏం చేద్దాం? వాళ్ళిద్దరూ అండర్స్టాండింగ్ అయ్యారు, మనం ఏం చేయలేం. ఏం చెప్పాలా? మళ్ళీ ఈ మాటలు వాళ్ళు విన్నారు అనుకో, సార్కి వీళ్ళు చెప్పేసినట్టుంటారు అనుకుంటుంది మళ్ళా. అంతే, సమాధిలోకి పోయిన దాకా వదలదు మనల్ని. కొందరికి కొన్ని బలహీనతలు ఉంటాయి బిడ్డలారా. కొందరికి అక్క నేను ఈ మాటలు చెప్తాను ఏమనుకోవద్దు. కొందరికి స్త్రీ బలహీనత ఉంటుంది అన్నమాట. పురుషులకి అన్నీ జయించేస్తారు. డబ్బును అసలు లెక్క కూడా, లక్షల రూపాయలు చేతులకు ఇచ్చినా కూడా ప్రభువా నువ్వు కావాలి నాకు అంటారు. డబ్బును అసలు పొరపాటు లెక్క చేయరు. వెండి బంగారాలు తెచ్చి కళ్ళు ముందు పోసినా కూడా ఉన్ని అంటారు అంతే. కానీ స్త్రీగా కళ్ళ ముందుకు వచ్చిందనుకో, ఇక తెలియకుండానే మెలికలు తిరుగుతుంటారు మనుషులు. పైకి తిరగకపోయినా లోపల మనసు తిరుగుతుంటుంది. వీళ్ళకి స్త్రీ బలహీనత. కొంతమందికి పురుషుల బలహీనత. ఎంత అన్నిటి లెక్క చేయరు. ఆడకొచ్చే దగ్గర శరీరం ఇంకా మన మాట ఎన్నిదనమాట. ఓ గందరగోళం చేస్తుంటుంది. కొంతమందికి ఈ బలహీనతలు ఉండవు, స్త్రీ పురుషుడు బలహీనతలు ఉండవు. డబ్బు బలహీనత ఉంటుంది కొంతమందికి. నాయనా ఆదివారం ఆరాధనలే ఏమిలే, డబ్బు అంటే ఎల్లో అడ్రస్ లేకుండా పనులకి 2000 ఇస్తారా, ఆదివారం అయితే గూట్లో పెడతా అంటారు అంతే.
డబ్బు కనపడితే దేవుళ్ళ స్తోత్రలే ఆత్రలే ఎల్లో వీళ్ళకి డబ్బు బలహీనత, డబ్బు 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 అని తిరుగుతుంటారు. మళ్ళీ వీళ్ళకి ఇది ఉండదు, ఈ ఆడపిల్ల ఆడ మనిషి మగ మనిషి ఏముండదు వీళ్ళకి అసలు. ఇది వీళ్ళకి కానే కాదు, కొంతమందికి బంగారం బలహీనత, చీరల బలహీనత, చీరల కోసం బంగారం కోసం బతికేస్తారు జీవితం అంతా. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉండదు తెలుసా. అందరికి ఒకటే ఉండదు, శరీరం ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా పట్టుకుంటుంది. బిడ్డలరా, ఇది మనం ఇట్లా ఎందుకు అయిపోయింది తెలుసా. మన తాత ముత్తాతల దగ్గర నుంచి మనకు ఆస్తిది. ఆదాము దగ్గర నుండి పాపం లోకంలోకి ప్రవేశించి తల్లి గర్భంలో మనం నిర్మించబడేటప్పుడే పాపంలో జన్మిస్తున్నాము, పాపంలో పుడుతున్నాము, పాపంలోని పుట్టి పెరుగుతున్నాం, పాపిగానే బయటకు వచ్చాం. కాబట్టి మనం పాపులమైనందువల్ల పాపం చేస్తున్నాం, కానీ పాపము చేసినందువల్ల పాపులు కావడం లేదు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పాలనుకుంటానంటే మీకేం చెప్పాలనుకుంటానంటే, పాపి అయినటువంటి మానవుడు ఈ పాపాన్ని పోగొట్టుకొని దేవుణ్ణి చేరాలని ఆశ అందరికీ. అందుకొరకు వాళ్ళు ఏం చేశారంటే బిడ్డలారా, సొంత మార్గాలు ఏర్పాటు చేసుకున్నారు. దేవుణ్ణి నేను చేరుకుంటాను, ఈ మార్గంలో నేను పాపంలోంచి బయటపడతానని ఒక్కొక్కరు వాళ్ళకి నచ్చినట్టు సొంత మార్గాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ సొంత మార్గాలే మతాలుగా ఉన్నాయి మన మధ్య. ఆమేనండి. హిందూ మతం ఆయన మార్గం అది, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ముస్లిం మతం ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, అది జైనులు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకొక ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకొక ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ప్రపంచ దేశాలలో ఎన్నో మతాలు ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న మార్గాలు అన్నమాట. ఎక్కడ చేరటానికి, ఎవరిని చేరటానికి? పాపమును పోగొట్టుకుని దేవుని చేరుకోవడానికి వాళ్ళ మార్గాలు ఇవన్నీ. అయితే వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నిట్లో ఫెయిల్ అయిపోయారు. దేవుడు వాళ్ళకి కనబడడం కాదు కదా, వాళ్ళు మధ్యలోనే నీరసించిపోయి ఏదో పోతున్నాం అంతే. మీరు కొన్ని వీడియోలు చూసారో లేదో, మన భారతదేశంలో కంటే టిబెట్ బిడ్డారా, టిబెట్, చైనా ఈ ప్రాంతాలు అన్నమాట. అదొక మతం, దిగంబర స్వామి. ఏ స్వామి? దిగంబర స్వామి తెలుసు కదా, చిన్న పిల్లకాయలాగా ఉంటారు ఇక్కడ అంతే. అదేందో తెలియదు ఆ భక్తి. ఆడవాళ్ళు తిరగతా ఉంటారు ఆయన ముందు, ఆయన కర్ర పట్టుకొని ఇట్టుంటే ఏముండదన్న, ఏముండదు. అదేం భక్తో, మూఢభక్తి, అందభక్తి, అదొక మార్గం. ఇట్లా చేరుకోవచ్చు దేవుణ్ణి. నువ్వు చేరుకునే సైతాన్, నువ్వు చేరుకు ఏమన్నా మైండ్ ఉండే భక్తి అది. నరుల ఆలోచనలు, పాపాన్ని పోగొట్టుకొని దేవుని చేరాలా. పాప వాళ్ళందరూ ఆశే చేరాలని. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా పాపి అయిన మానవుడు దేవుణ్ణి చేరలేకపోయాడు, చేరలేడు కూడా. ఆమేన్ చెప్పండి, గట్టి చెప్పండి హల్లెలూయా. దేవుణ్ణి చేరుకోవాలన్న ఆశతో సొంతంగా ఏర్పాటు చేసుకున్న మార్గాలే ఈ మతాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, తీర్థయాత్రలు, ధర్మకార్యాలు. ఇవన్నీ కూడా మనుషులు ఏర్పాటు చేసుకున్నవి. మానవుడు తన సొంత మార్గాల్లో పాపాన్ని పోగొట్టుకొని దేవుని చేరుకోవటం ఎన్నటికీ అసాధ్యమే, అది కుదరని పని. కాబట్టి మానవుడు ఇక దేవుణ్ణి ఎన్నటికీ చేరుకోలేడు, పాపి అయిన మానవుడు. అందుకనే మానవుడేమో దేవుణ్ణి చేరుకోవాలని ప్రయాసపడుతుంటే, మానవుణ్ణి నీతిమంతునిగా తీర్చిదిద్దడం కోసం ఇక ఏదన్నా చెయ్యాలి అంటే మానవుడు వెతుకుతున్న దేవుడే చేయాలి ఆ పని. బిడ్డారా, మానవుని నీతిమంతునిగా తీర్చడం అనేది ఏ మనిషి తనను తాను నీతిమంతునిగా తీర్చుకోలేడు, కారణం పాపి కాబట్టి. ఒకవేళ చేస్తే మానవుని నీతిమంతునిగా దేవుడే తీర్చాలి. అది కేవలం దేవుడే చేసే కార్యం, దైవ కార్యం అన్నమాట. మనం మనుషులకి చేయలేరు. ఎన్ని స్వప్రయత్నాలు చేసినా నరులు ఎన్నటికీ నీతిమంతులు కాలేరు. ఇక నీతిమంతులుగా మనుషులు మారలేరు, అది అసాధ్యం అని అర్థమైపోయింది మనిషికి కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాపి అయిన మానవుడు దేవుణ్ణి వెతికి సొమ్మసిల్లి ఇక అడ్రస్ లేక ఇంక వస్తాడో రాడు. నిన్న ఈ మధ్యకాలంలో ఒక పాట విన్నాను నేను, ఏమనుకోబాకండి, ఒక పాట అండి, భలే నవ్వు వచ్చింది నాకు. ఎక్కడుండవు, ఎతికి ఎంత ఎతికినా నువ్వు కనపట్లేదేమి, ఎటుపోయావు అసలు. అప్పుడు ఏలియా గారు జోక్ వేస్తారు, కామెంట్ వేస్తారు, సెటైర్ వేస్తారు. లేపండి నిద్రపోతున్నాడేమో అంటాడు. మళ్ళా ఎక్కడ కరిమేలు పర్వతం దగ్గర వాళ్ళు ఎద్దులు కోసి ప్రార్థన, బైలా రా అని పిలుస్తుంటే, లేపండి నిద్రపోతున్నాడేమో, ప్రయాణం చేసి వస్తున్నాడేమో,
డ్యాన్స్ చేస్తున్నాం పైన పిలువ. అట్లా మనం కామెంట్లు పాపలకు తెలియకూడదు, తెలియదు కదా. అది భక్తుల ఆశ, భగవంతుని చేరుకోవాలని భక్తిపరుని ఆశ అన్నమాట అది. ఇంకొక దగ్గర పోతే ఎన్ని మెట్లు ఎక్కినా కానరావు, ఏమైపోయావు నువ్వు అసలు. 1వ మెట్టు ఎక్కా, ఆడాలేవు. 2వ మెట్టు, 4వ మెట్టు, 10వ మెట్టు, నా తలకాయలు మెట్లు ఎక్కినా కూడా నువ్వు కనపట్ల. ఎటు పోయావు, ఏ పక్కకు పోయావు అసలు, ఏమైపోయావు నువ్వు అసలు, కనబట్లేదే. నేను ప్రభువుకి చెప్పా, ప్రభువా మా నోట్లో నుంచి ఈ మాట రానివ్వవు, నువ్వు తండ్రి అని పిలిస్తే మరుక్షణమే మాకు సమాధానం ఇస్తావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, దేవుని వెదుగులాటలో వాళ్ళు సొంత మార్గాలు ఎన్నుకొని వాళ్ళు బాధలు పడతా ఉన్నారు ఆ పక్కన. కానీ దేవుణ్ణి వెదికి 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 సొమ్మసిల్లి మానవుడు పడిపోతే, సొమ్మసిల్లి పడిపోయిన మానవుణ్ణి చూసి మానవుణ్ణి పాపం నుంచి విమోచించి నీతిమంతునిగా తీర్చిదిద్దగలిగిన ఒకే ఒక్క దేవుడైన యేసు పనిగట్టుకొని పరలోకాన్ని విడిచిపెట్టి ఆయనే భూమి మీదకి వచ్చాడు. ఆమె చెప్పండి గట్టిగా, చప్పట్లు కొట్టు గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పు హల్లెలూయా. పాపి అయిన మానవుడు దేవుని వెదుగులాటలో సొమ్మసిల్లి ఉండగా ఆ దేవాతి దేవుడే మానవుని నీతిమంతునిగా తీర్చుట కొరకు, మార్చుట కొరకు తానే శరీర ఆకారాన్ని ధరించి రక్త మాంసంలో పాలివాడై ఈ భూమిపైకి 2000 సంవత్సరాల క్రితం దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులేమో దేవుణ్ణి చేరుకోవాలని సకల ప్రయత్నాలు చేస్తుంటే అది వల్ల కాక సొమ్మసిల్లిపోతే దేవుడే భూమి మీదకి దిగి వచ్చాడు. పాపము నుండి మనిషిని విడిపించి నీతిమంతునిగా మార్చడానికి. నా మాటలు బాగేనండి. ఈరోజు మనం ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా పడిపోతా ఉన్నాం, అంటే మనం నీతిమంతునిగా బతకలేకపోతున్నాం. కానీ దేవుడే మనిషిని నీతిమంతునిగా మార్చగలడు. అది దేవునికే సాధ్యం, మనకు అసాధ్యం. ఆమె చెప్పండి గట్టిగా. నీతిగా బతకడం మనకే అసాధ్యం. మనిషిని నీతిమంతునిగా మార్చగలిగింది యేసు ఒక్కడే. దేవుడు ఒక్కడే మన నీతిమంతులుగా మార్చగలుగుతాడు. ఎలా చెప్తాను చూడండి. యేసుక్రీస్తు వారిలో ఏ పాపము లేదు. బిడ్డలారా, యేసుక్రీస్తు వారిలో ఏ పాపం లేదు కాబట్టి మన పాపాన్ని తీసివేయడానికి ఆయన ఈ భూలోకానికి పాపిగా దిగిరాలా. చూడండి, పాపిగా దిగిరాలా. ఆయనలో ఏ పాపం లేదు. ఆయన ఎలా దిగొచ్చాడు తెలుసా? మన పాపం వలె దిగొచ్చాడు అనమాట. మన కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు. ఆమేనండి. అక్రమకారులలో ఒకనిగా ఎంచబడ్డాడు. 2 దొంగల మధ్య సిలువేయబడ్డాడు. ఎందుకంటే ఆయన మన పాపాన్ని తీసేయడానికి వచ్చాడు కాబట్టి మన పాపాన్ని ఆయన భుజాల మీద మోపుకున్నాడు. మన పాపముగా మారిపోయాడు ఆయన. యేసు నీతిమంతుడు, యేసయ్య సృష్టికర్త. వెతుకుతున్నారు ప్రజలు దేవుణ్ణి, ఎక్కడా కనుగొనలేకపోయారు, సొమ్మసిల్లిపోయారు. ఆయనే మనిషిని నీతిమంతునిగా మార్చుట కొరకు వెదకి పరలోకాన్ని నుండి భూమి మీదకి దిగొచ్చి మన పాపముగా మారి మన పాపము నుండి మానవుణ్ణి పాపము నుండి విమోచించడానికి, విడుదల చేయడానికి ఆయనే పాపమై సిలువ మీదకి ఎక్కాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మన పాపం మనందరం పాపులవి, జన్మ పాపులవి, కర్మ పాపులవి. పాపం ప్రాయశ్చిత్తం అవ్వాలంటే రక్తం అవసరం. తెలుసా మీకు? రక్తము ద్వారానే పాపం ప్రాయశ్చిత్తం అవుతుందంట బైబిల్ చెప్తుంది. అందుకే మన పితరులు దేవుడి ఇది అసలు ఈరోజు హిందువుల్లో బలులు ఉన్నాయి, కానీ అసలు ఈ స్టార్ట్ అయిందే మన దేవుడి దగ్గర నుంచి. తెలుసా మీకు? ఇవి స్టార్ట్ అయిందే మన దేవుడి దగ్గర నుంచి 1000 సంవత్సరాల క్రితం. దేవుడే చెప్పాడు పాపం ప్రాయశ్చిత్తం అవ్వాలంటే రక్తం చిందించాలని. ఎక్కడో చూడండి, లేవీకాండం 17వ అధ్యాయం. లేవీకాండం 17వ అధ్యాయం చూడండి ఒకసారి. లేవీకాండం 17వ అధ్యాయం 10వ వచనం నుంచి 11వ వచనం వరకు. బిడ్డలారా, ఏ అధ్యాయం చెప్పాను మీకు నేను? లేవీకాండం 17వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుమా. 10వ వచనం నుంచి. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఏం చెప్పాడంటే దేవుడు, నేను మీకు రక్తాన్ని ప్రాయశ్చిత్తంగా ఇచ్చాను, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయునట్లు బలిపీఠం మీద పోయుటకై దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలో ఉన్న ప్రాణాన్ని బట్టి ప్రాయశ్చిత్తము చేయును. రక్తము దానిలో ఉన్న ప్రాణాన్ని బట్టి ప్రాయశ్చిత్తం చేస్తుంది రక్తం. బిడ్డలారా,
పాత నిబంధన కాలంలోకి వెళితే పాపం చేసిన ఒక వ్యక్తి తన స్థితిని బట్టి గొర్రె పిల్లనో కోడెదూడనో లేకపోతే పక్షులనో గువ్వలనో పావురలను తీసుకొచ్చేవాడు. బాగా వినండి. బలిపీఠం దగ్గరకు వచ్చినటువంటి ఆ పాపి తాను తీసుకొచ్చిన గొర్రె పిల్ల ఆ బలిపీఠం దగ్గర పెట్టి, ఆ బలిపీఠం దగ్గర చూడండి బాగా బిడ్డలారా, ఆ బలిపీఠం దగ్గర మేకను నిలబెట్టి తన చేతులు ఆ మేక మీద పెట్టేవాడు. బాగా వినండి. చేతులు మేక మీద పెడితే ఆ మేక మీద చేతులు పెట్టగానే ఇతనిలో ఉన్న పాపం అంతా మేకలోకి వెళ్ళిపోయేది అనమాట. ఆ మేకని వెంటనే లేదా గొర్రెని బలిచ్చేవాళ్ళు. బలిచ్చినప్పుడు ఆ రక్తం పట్టేవాళ్ళు అనమాట. పాత్రలో రక్తం పట్టేవాళ్ళు. ఆ రక్తం బట్టి యాజకుడు ఆ రక్తాన్ని తీసుకొని ప్రత్యక్ష గుడారం పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి బిడ్డరా ఇది దాన్ని ఏమంటారు, దాన్ని ధూపవేదిక దగ్గరికి వెళ్ళి ఆ రక్తాన్ని ధూపవేదిక కొమ్ములకు పోస్తాడట. మరలా బయటకు వచ్చి ఈ బలిపీఠం చూడండి, కాలుస్తారే, జంతువుని కాలుస్తారే, అక్కడికి వచ్చి మళ్ళీ ఆ రక్తాన్ని ఆ బలిపీఠం 4 కొమ్ములకు పోస్తాడు. అప్పుడు దీన్ని భాగాలుగా కోసి బలిపీఠం పెట్టి కాలుస్తారనమాట. అప్పుడు ఈ వ్యక్తి యొక్క పాపం పరిహారం అయిపోయినట్టు, ప్రాయశ్చిత్తమైనట్టు లెక్క. ఈ విధంగా పాత నిబంధన కాలంలో పాపం చేసిన ప్రతి ఒక్కరూ వాళ్ళ జంతువులు తీసుకొని వచ్చి వాళ్ళ పాపానికి బదులుగా జంతు రక్తము ద్వారా పరిశుద్ధపరచబడేవాళ్ళు. అందుకే దేవుడు చెప్తాడు, మీకు ప్రాయశ్చిత్తం కలుగునట్లు, ఎంత చక్కని మాట, మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయనట్లు బలిపీఠం మీద పోయుటకై అదిగో ఆ రక్తాన్ని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తం చేయును. రక్తంలో ఏముంటుందంట చెప్పండాక? ప్రాణం. రక్తమే ప్రాణం. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి, అంటే ఒక ప్రాణం తీస్తే, ఒక ప్రాణం చిందిస్తే, ప్రాణం పోతే ఆ వ్యక్తికి ఆ పాపానికి పరిహారం చేసినట్లు. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని పెట్టి మనకు ప్రాయశ్చిత్తం చేశాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎంత ప్రేమగల దేవుడు. బిడ్డ, నేను చెప్తున్నాను, మన ప్రయాస, మన తలంపులు, మన భక్తి మూలంగా మనం ఎప్పటికీ నీతిమంతులమి కాలేము. మనము నీతిమంతులు ఎన్నటికీ కాలేము. మనం నీతిమంతులుగా మార్చాల్సింది యేసు ఒక్కడే. అలా నీతిమంతులుగా మార్చడానికే దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి తన ప్రాణం ద్వారా మనకు ప్రాయశ్చిత్తం చేయడానికి భూమి మీద దిగొచ్చాడు అనమాట. అందుకే ఏ జంతువు రక్తాన్ని మీరు తినకూడదు అని చెప్పాడు దేవుడు. ఆ మాట ఉందా? ఇశ్రాయేలు కుటుంబాల్లోనేమి, మీలో నివసించు పరదేశంలోనేమి ఒకడు దేని రక్తము తినినను రక్తము తినువానికి నేను విముఖుడనై జనుల్లో నుండి వాణిని కొట్టివేయుదును. రక్తము దేహానికి ప్రాణం. మన పాత రోజులు ఏం చేసేవాళ్ళం చెప్పండి? కోడి రక్తాన్ని పట్టుకొని కూరలు వేసుకుంటారా? ఎట్టది కూరలు వేసుకొని తినేవాళ్ళు. కొంతమంది మామూలు పచ్చి రక్తాన్ని తాగేవాళ్ళు. మరి కొంతమంది ఏదో ఆ రక్తాన్ని ఉడకబెట్టుకేదో మొత్తం మీద. బిడ్డ, అలా రక్తం తినే వాళ్ళకి దేవుడు హేయుడంట. రక్తము ఏ జంతువు రక్తమైన తింటే మాత్రం అది దేవుడిని చాలా కోపం. ఎవరో చెప్పారు మాకు, గాడిద రక్తం తాగుతాను, నేను లీటర్ తాగుతాను, తాగిన తర్వాత ఇక పరిగెత్తుతా ఉంటా, అది అరిగిపోయింది దాకా తలకాయనోడా, రక్తం తాగేవంటే నువ్వు దేవుడి దృష్టికి హేయుడివి. ఆ రక్తం ఆ జంతువుకు ప్రాణం, అది మట్టిలో ప్రోక్షించబడాలి. అందుకే ముస్లిమ్స్ ఏం చేస్తారన్న, ఏమంటారు దాన్ని, అది ఇక్కడి నుంచే కాపీ అనమాట. మన దేవుడు చెప్పింది హలాల్. రక్తానికి భూమి మీద ఒలికించి మనం తాగాలి. కొందరికి తెలియదు, రక్తం తాగేస్తారు. ఇలా రక్తం తాగే వాళ్ళ మీద శాపం తరతరాలు ఉంటుంది అనమాట. కొంతమంది చూస్తుంటాం మనం, ఆ జంతు రక్తాన్ని అలా తాగేస్తే అది పితరులకి పిల్లలకి పాకుతుంది ఆ శాపం. పౌలన్న అర్థమైందా? ఏ రక్తాన్ని కూడా మనము పౌలన్న ఏమన్నా జాగ్రత్తగా, లతమ్మ బయటికి రా, ఏసునామలు బయటికి రా, ఏసునామలు బయటికి రావాలి ఎవరిలో నుంచైనా. ఎక్కడ ఆపాం? రక్తము తింటే దేవునికి హేయుడు. జనులలో నుండి వెలివేస్తాడు దేవుడు ఆ వ్యక్తిని. రక్తము మన పాపములకు ప్రాయశ్చిత్తం. అందుకే ఇశ్రాయేలీయులు బలులు ఇస్తారు ఇప్పటికి కూడా. వాళ్ళు యేసు ప్రభు రక్తాన్ని నమ్మరు. అందుకే నిన్న వారం మనం వాక్యం విన్నామన్నా, నిన్న వారమే అనుకుంటా, జంతువుల ఎడ్ల యొక్కయు, అదేనక్క మనం చెప్పింది ఆదివారం సువార్తలో, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయుట అసాధ్యం. కప్పింది, కొన్ని సంవత్సరాల పాటు కప్పింది ప్రజల రక్తాన్ని, జంతువుల రక్తం కప్పింది కానీ తీసివేయలేకపోయింది, కప్పిపెట్టింది. అట్లాగా
ఇక జంతువుల రక్తం మనిషి పాపాన్ని తీసివేయలేదని ఎరిగి యేసుక్రీస్తు వారు ఒక్క మారే ప్రత్యక్షమై, ఆమేన్ చెప్పండి గట్టిగా, యేసుక్రీస్తు ఒక్క మారే ప్రత్యక్షమై ఆయన బలి అర్పణ చేయుట ద్వారా, చెప్పాను కదా, మన పాపముల నుండి మనల్ని విడిపించి మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయడానికి జంతువుల రక్తము కాదని ఆయనే తన ప్రాణాన్ని పెట్టడానికి భూమి మీదకి దిగివచ్చి కలువరి శిలువలో తన ప్రాణమును పెట్టి రక్తము ద్వారా ప్రాయశ్చిత్తం మన పాపములకు చేసి ఆయనే తన రక్తము ద్వారా మనల్ని నీతిమంతులుగా మార్చాడు. చెప్పలవట్టు గట్టిగా, గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన నీతిమంతులమా కాదా? చెప్ప గట్టిగా, ఇప్పుడు నీతిమంతులమా కాదా? అనబాకండి, ఇందాక తెలియకుండా అన్నారు, తెలియక మాట్లాడారు మీరు. ఇప్పుడు చెప్ప ధైర్యంగా, నేను నీతిమంతుణ్ణి. ఎందుకు? దేన్ని బట్టి? యేసు రక్తమును బట్టి. ఆమేనన్ను. నా పాపాలు ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన తన ప్రాణాన్ని పెట్టి తన ప్రాణ ప్రాయశ్చిత్తము ద్వారా నన్ను నా పాపం నుంచి విమోచించి నన్ను నీతిమంతునిగా మార్చాడు. నా భక్తిని బట్టి, నా ప్రార్థన బట్టి కాదు నేను నీతిమంతుణ్ణి, ఆయన రక్తమును బట్టి నేను నీతిమంతుణ్ణి. ప్రార్థనలో ఎన్ని చెడ్డ ఆలోచనలైనా రాని నేను నీతిమంతుణ్ణి. ఆమేనను. ఎందువల్ల? నా కోసం ఎవరు రక్తం కచ్చారు? ఎవరు? ఇప్పుడు మీరు ఎడ చూస్తున్నారు, చెడ్డ ఆలోచనలు వచ్చినప్పుడు నీతిమంతుడేనా? ఇది నేను అనాలా? అనాలా? అంటే ఏమని అంటాడు? అంటే ఏమని అంటాడు? అంటే నాకు ఒక పాట గుర్తొచ్చింది అన్నా. ఆ సైతాన్ని ఏం చేయాలన్నా, సినిమా పాటకి మన 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 ఆయన పాస్టరో విశ్వాసం ఎవరు అంటావా ప్రభువా, అంటావా ప్రభువా అని ఒక వీడియో చేశాడు అన్న. చూసావు ఎట్లా మనిషి మేస ఏం మైండ్ అది? ఏం చేయాలా మనిషిని? అంటావా ప్రభువా, అంటావా ప్రభువా. భలే. మళ్ళీ డ్యాన్స్ కూడా దానికి, మళ్ళీ డ్యాన్స్ కూడా. ఒరే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు మమ్మల్ని? నువ్వు దేవుని పొరుగు తీసావు కదరా స్వామి. కానీ ఇంకో మాట చెప్పమంటారా? ఇప్పుడు ఆ వ్యక్తి ప్రభు దగ్గర కూర్చొని తెలుసో తెలియకో చేశాను ప్రభు అని అన్నాడు అనుకో, వెంటనే ఆ వ్యక్తిని దేవుడు నీతిమంతునిగా మార్చేస్తాడు. అంతే. అబ్బో ఏమి ప్రేమమ్మ ఇది! మనందరి పాపములకి ఒక్క మారే పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం చేసేసాడు దేవుడు. నువ్వు సచ్చేదాకా నీకు మొత్తం ఫైన్ కట్టేశాడు దేవుడు. అంతే. నువ్వు ఎన్నిసార్లైనా కాలు జారు, సారీ ప్రభు క్షమి, అంతే. మళ్ళీ పో, నీతిమంతుడు పో. నువ్వు ఇక మళ్ళీ కాలు జారు, అయ్యో ఒక్కసారి మళ్ళా నీతిమంతుడు పో. ఇక నీకు తిరిగే లేదు. ఇప్పుడు చెప్పండి, మన కార్యములు బట్టి మన నీతిమంతులమా? మన భక్తి కార్యాలను బట్టి నీతిమంతులమా? మన మంచితనాన్ని బట్టి నీతిమంతులమా? యేసు రక్తాన్ని బట్టి నీతిమంతులమా? ఆయన రక్త ప్రోక్షణ ద్వారా, ఆయన రక్త ప్రాయశ్చిత్తం ద్వారా మనం నీతిమంతులయ్యాం. మనిషిని నీతిమంతునిగా తీర్చడానికే యేసయ్య పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు. మనుషులు సొంత కార్యముల ద్వారా నీతిమంతులు అవ్వాలని కోరుకున్నారు. వాళ్ళ వల్ల కాల, సోలిపోయారు, సొలిసిపోయారు. బొమ్మలు పెట్టుకున్నారు, పూజలు చేశారు, రకరకాల మతాల పేర్లు పెట్టుకున్నారు. నానా సోగనాలు పడి బాధలు పడతా ఉన్నారు. ఒక ఆయన అయితే ఎన్ని మెట్లు ఎక్కిన కనపట్టలేదు, ఏడకపోయావు ఆయన బాధ. ఎక్కడ ఎతికినా ఏడ కనపట్లేదు, నువ్వు ఏ పక్కకు పోయావు నాయన స్వామి అని ఆయన బాధ. భక్తులు బాధపడుతున్నారు దేవుడు కనపడక. అది వాళ్ళు పెట్టుకున్న మార్గాలు, వాళ్ళు సొంత మార్గాలు. కానీ ఇక్కడ పరలోకంలో నుండి దేవాతి దేవుడే భూమి మీదకి దిగివచ్చి మన పాపం నుంచి మనం విడిపించి నీతిమంతులుగా మార్చడానికి ప్రాయశ్చిత్తం చేయుట కొరకు తన ప్రాణాన్ని పెట్టుటకు వచ్చాడు. ఇక్కడ ఆయన ప్రాణ క్రయధనము, ఏమంటే క్రయధనం ఇచ్చి తన రక్తాన్ని క్రయధనముగా చెల్లించి మనలందరినీ ఒక్కసారే పాపం నుంచి పూర్తిగా విడిపించిన ఘనుడైన దేవుణ్ణి మనం దేవునిగా కలిగి ఉన్నాము. యెహోవాను తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. కాబట్టి మనం నీతిమంతులు యాకోబన్నా. ఇప్పుడు యేసు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరు ఎవరా? నీతిమంతులే. యేసు రక్తములో కడగబడ్డావు అనే దానికి గుర్తు ఏంటంటే బాప్తిసం పొందాలా. బాప్తిసం పొందితేనే మన పాప క్షమాపణ గుర్తు బాప్తిసం. కొంతమంది బాప్తిసం ఎప్పుడు తీసుకుంటామంటే చూద్దాంలే ఏం చూసిన తలకాయ సచిన తర్వాత నరకాన్ని పోతావు, తర్వాత నీ ఇష్టం. ఇక చూద్దాం, ఇప్పుడేమో తొందర ఏందిరా నాయన, చచ్చిపోతే నరకాన్ని పోతావు. అసలు ముందు నీ పాపాలు క్షమించబడ్డాయా? నువ్వు యేసుతో కడగబడ్డావా? ఆ దేవుడిగా మేము అంగీకరిస్తున్నామంటే యేసుక్రీస్తు వారి దేవుడే, మేము ఒప్పుకుంటున్నాం. కానీ ఇప్పుడే బాప్తిసం వద్దు. పిల్లలకి పెళ్ళిళ్ళు అయితే వాళ్ళకి ఇటు పోతే ఈయనకి బుట్టి ఆయన చచ్చిపోతే, ఆయన చచ్చి ఈయన బుడితే, ఆయన చుచ్చేలేకి ఈయన బుట్టేలేకి నువ్వు కూడా అయిపోతావు. ఇక్కడ అప్పుడు దాకపోతే బిడ్డ
సమస్త నరుల పాపమును కొట్టివేసి వారిని విమోచించి నీతిమంతులుగా తీర్చే నిమిత్తం కలువరి సిలువలో ఆ దేవాతి దేవుడే మన దేవుడే మానవ రూపమున తన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి సమస్త మానవ కోటికి విడుదలని పాప విమోచన కలుగజేసి వారికి నీతిని అందించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీతిమంతులయ్యే అవకాశాన్ని దేవుడే కలుగజేశాడు. కాబట్టి మనుషుల్ని నీతిమంతులుగా మార్చేది దేవుడు ఒక్కడే. ఆమేనండి. మనుషుల్ని నీతిమంతులుగా మార్చేది దేవుడు ఒక్కడే. అది బైబిల్లో కూడా ఉందన్న, బైబిల్లో కూడా ఉందన్నమాట. రోమపత్రిక 3:20 చూడండి, చదువు ఒకసారి. రోమపత్రిక 3:20. కొంతమంది 8వ తీసి పెట్టండి, 8వ తీసి పెట్టండి. 8వ అధ్యాయం 30-33 వచనాలు. రోమపత్రిక 8వ అధ్యాయం 33 ఒకటి తీసి పెట్టండి. 3వ అధ్యాయం 20వ 3:20. ఏలయనగా ధర్మశాస్త్ర క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని పిలువబడలేడు. నీతిమంతుడని తీర్చబడలేడు. ఇట్లుండగా ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. అదిగో మా విశ్వాస మూలముగా మనుషులందరికీ కలుగు దేవుని నీతి అయి ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడే మనుషుల్ని నీతిమంతులుగా మారుస్తున్నాడు. ధర్మశాస్త్ర క్రియలు మనిషి నీతిమంతులుగా చేయలేకపోయాయి, దేవుడే మనిషిని నీతిమంతులుగా మారుస్తున్నాడు అని. ఇప్పుడు మీకు ఇంకా అర్థమయ్యే దానికి మనిషిని పాస్టర్ గారు మీరేమో ఖర్జూరు చెట్టు అన్నారు, ఖర్జూరు చెట్టు కాడి నుంచి మమ్మల్ని ఎట్టెట్టో తీసుకోబోతున్నారు. అసలు ఖర్జూరం గురించి చెప్పవా? అసలు ఖర్జూరం గురించి మనకు ముందు తెలియాలంటే ముందు నీతిమంతుల గురించి తెలియాలి మనకి. ఇప్పుడు మనం నీతిమంతుల గురించి మాట్లాడుతున్నాం. భూమి మీద నీతిమంతులు ఎవరూ లేరు. తమ కార్యాల మూలంగా, సొంత క్రియల మూలంగా ఎవరు నీతిమంతులు కాలేరు. అర్థమైపోయింది మనకి. అయితే మనిషిని దేవుడే నీతిమంతులుగా మార్చగలడు. దేవుడే మనిషిని నీతిమంతులుగా మారుస్తాడు. ఇప్పుడు నీతిమంతులుగా మనల్ని యేసు రక్తం ద్వారా మార్చాడని విన్నాం. ఇంకా కొన్ని కార్యాల ద్వారా మనం నీతిమంతులుగా మారుతున్నాం. అది మీకు చెప్తున్నాను అన్నమాట. ఇప్పుడు నేను రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం, 26వ వచనం, 28వ వచనం, 3వ అధ్యాయం 24, 26, 28 ఏముందంటే మనుషులు విశ్వాసము ద్వారా నీతిమంతులు అవుతున్నారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరి మీద విశ్వాసం ద్వారా? ఎవరి మీద విశ్వాసం ద్వారా? దేవుని యందు విశ్వాసం ద్వారా. అందుకే రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఏం రాయబడిందంటే యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని ఆయనను దేవునిగా నీ దేవుడని నీ హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే, యేసు ప్రభువని నీ హృదయమందు విశ్వసించి దాని నోటితో ఒప్పుకుంటే నీవు రక్షించబడతావని చెప్పింది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులు విశ్వాసము ద్వారా నీతిమంతులు అవుతున్నారు. ఒకటి, యేసు రక్తము ద్వారా నీతిమంతులు అవుతున్నారు ఫస్ట్. రెండోది యేసు అందలి విశ్వాసము ద్వారా. అంటే యేసయ్య నా దేవుడు నా కోసం రక్తం కార్చాడు, ఆయన రక్తం ద్వారా నాకు విడుదల వచ్చింది, ఆయన రక్తం ద్వారా నేను నీతిమంతుడయ్యాను అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతున్నావో, నోటితో ఒప్పుకుంటున్నావో, నువ్వు నీతిమంతుడు అయిపోతున్నావు అంతే. వా, నీతిమంతులు అయ్యేదానికి రూపాయి ఖర్చు లేదు తమ్ముడా, రూపాయి ఖర్చు లేదు. విశ్వాసం ద్వారా నీతిమంతులు అవుతున్నాం మనం, యేసునందలి విశ్వాసం ద్వారా. రోమపత్రిక 3:24 కృప ద్వారానే మీరు రక్షింపబడితిరి అని. అంటే కృప ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. యేసయ్య కృప, అర్హత లేని, ఎన్నిక లేని నిన్నెన్నుకుంది ఆ కృప. నీ రక్త సంబంధికుల్లో అందరిని వదిలిపెట్టి ఆరోను నీ దగ్గరికే వచ్చింది ఆ కృప. నీ అన్నదమ్ముళ్ళు మొత్తం వదిలిపెట్టేసింది. ఎందుకు? నువ్వంటే నచ్చేవు ఆ కృపకి. ఆ కృప అర్హత లేని, ఎన్నిక లేని నిన్ను ఎన్నుకుంది. నీ ఇంట్లో అందరికీ మారు మనసు లేదు, కృప నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చింది. అర్హత లేని వారికి అర్హతనిచ్చేది కృప, యోగ్యత లేని వారికి యోగ్యతనిచ్చేది కృప, ఎన్నిక లేని వారిని ఎన్నుకునేది కృప, బలము లేని వారికి బలమిచ్చేది కృప, పనికి రాని వారిని ఎన్నికైన వారిగా బలవంతులుగా చేసేది కృప, అర్హత లేని వారికి అర్హతనిచ్చేది కృప. నిన్నెత్తుకుంటూ వచ్చింది ఆ కృప. కృపయే మనల్ని నీతిమంతులుగా మార్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరి కృప అది? మనుషుల కృప? దేవుని కృప? దేవుని కృప. ఈరోజు మీరు రక్షించబడ్డారంటే తమ్ముడా మీకు దేవుని కృప అది. మీరు ప్రభువుని తెలుసుకున్నారంటే మీకు దేవుని కృప. మీరు ఈరోజు యేసయ్యలోకి వచ్చారంటే మీకు దేవుని కృప. 3 చెప్పాను ఇప్పుడు. మనుషులు నీతిమంతులుగా యేసు రక్తం మారుస్తుంది, యేసునందలి విశ్వాసం మారుస్తుంది, యేసయ్య కృప మనుషులు నీతిమంతులుగా మారుస్తుంది. బిడ్డలారా, ఇంకా చూస్తే రోమపత్రిక 5:9
రోమపత్రిక 5:9 యేసు రక్తము ద్వారా మన నీతిమంతులు అయ్యామనుంది. అది ఆల్రెడీ మీకు చెప్పేశాను నేను. తర్వాత 1 కొరింథీ పత్రిక 6:11 నామమును బట్టి, యేసు నామమును బట్టి మన నీతిమంతులు అవుతున్నామనుంది. 1 కొరింథీ 6:11 యేసు నామమును బట్టే మనం నీతిమంతులు అవుతున్నాం. గలతీ పత్రిక 2:16 ఆత్మను బట్టి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి బట్టి మనం నీతిమంతులు అవుతున్నాం అనుంది. బిడ్డలారా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి, మీరు మనము నీతిమంతులమా కాదా అని ఫస్ట్ మిమ్మల్ని అడిగాను నేను. ఇక్కడ ఏ పాపం చేయకుండా ఉండేవాళ్ళు చేతులు ఎత్తండి, లేకపోతే ఏ విధమైన శోధనలకు గురి కాకుండా పరిశుద్ధంగా ఉండేవాళ్ళు చేతులు ఎత్తండి అంటే మీతో పాటు నేను కూడా చేతులు ఎత్తలా. అందరం దొరికితే దొంగలే. కానీ ఇప్పుడు వాక్యం అయిపోయిన తర్వాత మనకు అర్థమవుతుంది, ఇట్లాంటి సైతాన్ గాడు ఎన్ని చేష్టాలు చేసినా, ఎంత బాణాలు మన మీద వేసినా, ఎంత మనల్ని ఇబ్బంది పెట్టినా, మనల్ని శోధించినా, మనల్ని కాలు జారిపోయేటట్టు చేసినా ఆల్రెడీ జీవితానికి సరిపోయేంత ఫైన్ కట్టేసాడు దేవుడు. ఆమె చెప్పండి గట్టిగా. మనల్ని నీతిమంతులుగా మార్చింది యేసు రక్తం, మనల్ని నీతిమంతులుగా మార్చింది యేసు నామం, మనల్ని నీతిమంతులుగా మార్చింది యేసయ్య కృప, మనల్ని నీతిమంతులుగా మార్చింది ఆయన యందలి విశ్వాసం, మనల్ని నీతిమంతులుగా మార్చింది ఆయన నామం. కాబట్టి దేవుడే మనల్ని నీతిమంతులుగా చేయగలడు. ఆయన తప్ప ఇంకెవరు చేయలేరు, చెయ్యజాలరు. కారణం ఆయనే దేవుడు కాబట్టి ఆయనే ఒక మనిషిని నీతిమంతులుగా మారుస్తున్నాడు. ఈరోజు నువ్వు ఇంత భక్తి చేస్తున్నావంటే దానికి కారణం దేవుడే. ఈరోజు ఎంత మంచి పేరు సంఘంలో నీకు ఉందంటే దానికి కారణం దేవుడే. నిన్ను పడిపోకుండా నిలబెట్టగలిగేది దేవుడే. నేను వాక్యం బాగా అర్థమయ్యేటట్టు చేసి ఆ వాక్య ప్రకారం బ్రతకగలిగే శక్తిని ఇచ్చి నడిపించేది దేవుడే. నీ నీతి ఆధారం, నీ నీతికి ఆధారం దేవుడే. అందుకే దావీదు గారు ఏమంటారు, నా నీతికి ఆధారమా, నా నీతికి ఆధారమా, నా నీతి నీ మూలమయ్యా, నా నీతి నువ్వే, నన్ను నీతిమంతునిగా మార్చింది నువ్వే అని. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన తర్వాత సకల పాపాలు కొట్టివేయబడి అన్న. యేసుక్రీస్తు వారు భూలోకి రాకముందు అసలు మనం కానీ తప్పులు కానీ చేస్తే ఒక తప్పు చేయటం, ఒక గొర్రెపిల్ల తేవటం, మన ఆస్తి అంతా అయిపోయి ఉండేది. గొర్రెలన్నీ అయిపోయి లాస్ట్కి పావురు పిల్లని పట్టుకోవాల్సి వచ్చేది. చిన్నవాళ్ళం మనం ఇది చేస్తే మళ్ళీ ఇంకోటి చెల్లిస్తే మళ్ళీ తప్పు చేస్తే, మళ్ళీ వస్తే మళ్ళీ ఒకటి బలిస్తే మళ్ళీ చేస్తే, ఈ విధంగా చేయటం పెద్ద పాపాలకి పెద్ద జంతువులు, చిన్న పాపాలకి చిన్న జంతువులు, ఆస్తులన్నీ పోయాయి మనుషులకి. ఇక జంతువుల రక్తం, ఎడ్ల రక్తం, మేకల రక్తం పాపమును తీసివేయలేదని ఎరిగి యేసుక్రీస్తు ఒక్కమారే ప్రత్యక్షమై తన రక్తాన్ని అర్పించి క్రయధనముగా ప్రాణాన్ని అర్పించి ప్రాయశ్చిత్తం చేయడానికి తన ప్రాణాన్ని పెట్టి మానవుల పాపానికి ఒక్కమారే సంపూర్తి అయినటువంటి విమోచన కలుగు చేసి మనుషుల్ని తన రక్తము ద్వారా నీతిమంతులుగా మారుస్తున్నాడు. మనుషుల్ని తన నామము ద్వారా నీతిమంతులుగా మార్చాడు. మనుషుల్ని తన యందు విశ్వాసం ద్వారా నీతిమంతులుగా మార్చాడు. మనిషిని తన కృప ద్వారా నీతిమంతులుగా మార్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నీతిమంతులుగా మారుస్తున్నాడు. ఇప్పుడు మీకు అర్థమైంది, మొత్తానికి నరులు తమ సత్క్రియల మూలంగా నీతిమంతులు కాలేరు, కానీ దేవుడే వారికి అవకాశాన్ని కలుగు చేసి వారి నీతిమంతురాలుగాను చేసి ఈ భూమి మీద నీతిమంతులుగా దేవుడు ప్రజలని నిలబెడుతున్నాడు. గట్టి చెప్పండి హల్లెలూయా. అమ్మ అర్థమైందా? సుసన్నమ్మ అర్థమైందా? ఈరోజు మన నీతి ఎవరి వల్ల చెప్పండి? దేవుని వల్ల. తెల్లబట్టలు వేసుకుంటే మాత్రం మన నీతిమంతులం కాల. యేసు రక్తం గార్చాడు కాబట్టి, ఆ రక్తంలో మనం కడగబడ్డాం కాబట్టి ఈ తెల్లబట్టలకు విలువ వచ్చింది. కాబట్టి ఎవరు కూడా ఆయన భక్తి, ఆ భక్తి నేను ఎంత అనకూడదు. ఇంక మనం ఇది మన భక్తి మూలంగా వచ్చిన నీతి కాదు, మన క్రియల మూలంగా వచ్చిన నీతి కాదు, మన స్వప్రయత్నాల మూలంగా వచ్చిన నీతి కాదు. ఇది ఆయన కృప, ఆయన నామమును బట్టి, ఆయన ఇందులో విశ్వాసాన్ని బట్టి, ఆత్మను బట్టి, పరిశుద్ధాత్మ దేవుడిని బట్టి, ఆయన రక్తాన్ని బట్టి మనకి భాగ్యం దొరికింది. కాబట్టి చిన్న చిన్న పొరపాటు జరుగుతున్నా వెంటనే మనం వెళ్ళి ప్రభువు దగ్గర క్షమాపణ అడిగి ఒప్పుకొని విడిచిపెట్టేసి, ఒప్పుకుంటే చాలంతే. వెంటనే మనం ఏమో చెప్పండి, అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లరు. వెంటనే ప్రభు సన్నిధికి పరిగెత్తి కాలు జారిపోయినప్పుడు, పడిపోయినప్పుడు, బిడ్డలారా నేను చెప్తాను కదా, నీతిమంతులు ఎప్పుడు పడి ఉండాలని పాపం చేయరు. జారిపోవటం వాస్తవం. నీతిమంతులు 7 మారులు పడినా, చెప్పండి, నీతిమంతులు 7 మారులు పడినా తిరిగి లేస్తారు. పందికి గొర్రెకి తేడా చెప్తా. పందిని బురదలోకి పంపించామనుకోండి, మళ్ళీ లేస్తాండా? లేసి వస్తుందా? రా ఇంకొంచెం పాకు వస్తా కానీ తీసుకొని వచ్చావు. చూడగానే నాకు ఆ చట్టం తెలుసా,
మళ్ళీ మా రాజ్యంలోకి వచ్చినట్టుంది. ఒరే నీ దగ్గరికి వస్తే మొత్తం స్నానం చేపిస్తావు నువ్వు. అదేమంటే నాకు మళ్ళీ అయ్యి రుద్ది కళ్ళద్దాలు పెట్టి ప్యాంట్స్ ఒక సైతానోడా, ఈ బురదలో నాకు ఎంత బాగుంది తెలుసా, ఇది మా రాజ్యం, లేపబాకరా రే పాస్టరా, లేపబాకరా, ఆగరా, నిదానంగా వస్తాను అంటది మిస్టర్ పిగ్, మిస్టర్ పందిగారు. అదే ఒక గొర్రె పిల్లని తీసుకెళ్ళి బురదలో పడేసామనుకోండి, బాగినండి, గొర్రె పిల్లని బురద గుంటలో పడేస్తే అది అక్కడ నుంచి లేవడానికి ఎన్ని ప్రయత్నం చేస్తుందో తెలుసా? బురద అంటిన వెంటనే ఇంకా దాంట్లో ఉంటాను దానికి ఇష్టమో ఉండదు, ఆ స్మెల్ అదంతా పడదు దానికి. మనం గొర్రెపిల్ల అంటున్నామే, తెలుసో తెలియకో లాగబడి ఏడవబడి కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్లో పడిపోయినా వెంటనే లేవాలని కోరుకుంటాం. అది నీతిమంతుల లక్షణం. కాసేపు పడుకుందాం అనుకునేవాడు దేవుని చిత్తంలో లేనివాడు అనమాట, పాపాన్ని ప్రేమించేవాడు. పందిలా ఉండకూడదు దేవుని సన్నిధిలో, గొర్రె వలె వెంటనే వచ్చేయాలి దేవుడి దగ్గరికి. వాళ్ళు పడ్డావా బురదలో, వెంటనే లేచి ప్రభు దగ్గరికి వచ్చి, తెలుసో తెలియకో పడిపోయాను అయ్యా, నన్ను క్షమించు, నాకు పాపంలో ఎంత ఉండడం ఇష్టం లేదు ప్రభువా, నాకు అది వద్దు ప్రభువా, నాకు నువ్వు కావాలి ప్రభువా, నిన్ను సంతోష పెట్టాలి ప్రభువా, నాకు నీతో నడవాలని ఆశగా ఉంది ప్రభువా అని ఒప్పేసుకున్నాం అనుకో, అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు వెంటనే దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. మంచి వచనం ఉందమ్మా, మొదటి యోహాను గారు రాసిన మొదటి పత్రికలో, మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల మన దేవుడు నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనం ఒప్పుకుంటే చాలా, అంతే, వెంటనే కడిగేస్తాడు, క్షమించేస్తాడు, సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేసి పరిశుభ్రమైన వ్యక్తిగా మార్చి వెంటనే నేను నీతిమంతులుగా మార్చి మళ్ళా రన్నింగ్ రేసులో పరుగు పొంది నిలబెట్టేస్తాడు నిన్నంతే. ఒప్పుకుంటే చాలు ప్రభు దగ్గర. పందులైతే లేవలేవు, గొర్రెలు అయితే లేస్తాయి ఖచ్చితంగా. అందుకే బైబిల్ చెప్పింది, నీతిమంతులు 7 సార్లు పడ్డా కూడా తిరిగి లేస్తారు. ఒక్క పాపంలో కూడా పడిపోకుండా చిన్న విషయాల్లో, నేను చెప్పాను కదా, కొందరికి స్త్రీల బలహీనత, కొందరికి డబ్బు బలహీనత, కొందరికి బూతులు బలహీనత, కొందరికి ఏవేవో ఉంటాయి. ఎక్కడో దగ్గర పాత బలహీనత జాగ్రత్తలు ఒక్కొక్కసారి అంత మాత్రం కుంగిపోవాల్సిన అవసరం లే. ఆల్రెడీ మనకి కావాల్సిన ఫైన్ పూర్తి కట్టేసాడు యేసయ్య. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే వెంటనే వచ్చి కడుక్కోవాలి దేవుడి దగ్గర. అందుకే నెల్లూరులో ఉదయాన చెప్పింది ఏందన్నది, ఏందది, ఏ సముద్రం? స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం. రేపు ఆదివారం వస్తుంది అనమాట. ఆ గాజు వంటి సముద్రం ఏంటంటే గంగాళం దగ్గరకు వచ్చి కడుక్కోవాలి. పోత పోసిన సముద్రం, సొలొమోను గారి మంది దేవాలయం ముందు పోత పోసిన సముద్రం, ఆ గంగాళం దగ్గరకు వచ్చి నీళ్లు కడుక్కోవాలి. మందిరంలోకి పోయేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కుని వెళ్ళాలి, లేకపోతే చచ్చిపోతారు. లేకపోతే అట్లా ప్రతిరోజు మనం కడుక్కోవాలి మన కాళ్ళు చేతులు. తెలుసో తెలియక జరిగిన ప్రతి అపరాధాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంటే వెంటనే శుద్ధి చేసి నీతిని నీకు అనుగ్రహిస్తాడు. ఇలా కడుక్కుంటూ ఒకనొక దినాన పరిపూర్ణమైన నీతిలోకి వెళ్ళిపోతాం మనం. ఆమేన్ చెప్పండి గట్టిగా. అందుకని నీ క్రియల మూలంగా నువ్వు పడిపోవడం మూలంగా నువ్వు అపవిత్రుడు కాలేవు. కానీ పడిన చోట ఉంటే బాధపడతాడు దేవుడు, గుర్తుపెట్టుకోండి. పడిన చోటే ఉండకూడదు, లెయ్యాలి. మళ్ళీ వెంటనే ఎప్పటికప్పుడు లెయ్యాలి, ఇదిలించుకోవాలి, మరలా సాగిపోవాలి, కడగబడాలి, పరిశుద్ధపరచబడాలి. మన కార్యాలను బట్టి మన భక్తిని బట్టి మనం నీతిమంతులం కాలేదు, కానీ ఆయన రక్తమును బట్టి మనం నీతిమంతులం అయ్యాము. మనల్ని నీతిమంతులుగా మార్చింది దేవుడే. చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు లైన్లోకి వచ్చాం బిడ్డలారా. భూమి మీద మనల్ని నీతిమంతులుగా మార్చింది దేవుడేనని బిడ్డలారా. భూమి మీద నీతిమంతులు ఎవరూ లేకపోయినా ఆయనే తన రక్తం ద్వారా మనల్ని నీతిమంతులుగా మార్చారని మనం దేవుని వాక్యంలో విన్నాము. అయితే ఇదంతా చెప్తే మీకు ఇంకా ఒక అరగంట పట్టదు. కాబట్టి ఈ భూమి మీద నీతిమంతులుగా బతికితే ఆశీర్వాదం ఎట్లాగుంటుందో చెప్పేసి నేను ఈ వారం ముగిచ్చేస్తాను. వచ్చే వారం ఖర్జూరపు వృక్షం గురించి మనం ఖచ్చితంగా ధ్యానం చేద్దాం. ఖర్జూరపు వృక్షం గురించి ఖచ్చితంగా ధ్యానం చేద్దాం. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చిన్న పల్లవ పాడదాం బిడ్డలారా, చిన్న పల్లవ పాడదాం. స్తోత్రం, చప్పలు కొట్టండి. ఆమేన్. జానపాలన్న వాటర్ పడు. స్తోత్రం. గట్టిగా చప్పలు కొట్టి థ్యాంక్ యూ లార్డ్. శిఖరాగ్ర సింహాసనాసీనుడా ఘన సార్వభౌముడనా యేసయ్యా. తేజోమండల
స్తుతుల శిఖరాగ్ర సింహాసనాసీనుడా ఘన సార్వభౌముడా నా యేసయ్యా. ప్రతి జీవి కోరికను నీ గుప్పి, ప్రతి జీవి కోరికను నీ గుప్పి విప్పి తృప్తిపరచుచున్నావని. కరతాళ ధ్వనులతో సంగీత నాదముతో సదాకాలము సన్నుతించెదా. ఆమేన్. ప్రతి జీవి కోరికను నీకు విప్పి. ఇంకో పాట होटल्स का इतना लो रेट ओनली ऑन अगोरा माइट. ఇదొక బాధ. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రతి జీవి కోరికను నీ గుప్పిలి విప్పి తృప్తి పరచు. ఆమేన్. ఘన సార్వభౌముడా నా యేసయ్యా. ప్రతి జీవి కోరికను నీ గుప్పిలి విప్పి తృప్తి పరచుచున్నావని. కరతాళ ధ్వనులతో సంగీత నాదముతో సదాకాలము సన్నుతించెదా. ప్రతి జీవి కోరికను నీ గుప్పిలి విప్పి తృప్తి పరచుచున్నావని. కరతాళ ధ్వనులతో సంగీత నాదముతో సదాకాలము సన్నుతించెదా. నీవే మకరందం నా నోటికి అతి మధురం. నీ చూపే కిరణం నా హృదికే మనోహరం. నీవే మకరందం నా నోటికి అతి మధురం. నీ చూపే కిరణం నా హృదికే మనోహరం. ఏదో మండల స్తుతుల శిఖరాగ్ర సింహాసనాసీనుడా ఘన సార్వభౌముడా నా యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. బహువచనం పాడదాం బిడ్డ, చప్పట్లు కొడదాం. స్తోత్రం. ఆమేన్. మనుషుడు తన స్వక్రియల మూలంగా నీతిమంతుడి అన్నటికి కాలేడు. మానవుడిని నీతిమంతుడిగా మార్చేది దేవుడే. ఆయన రక్తము మూలంగా మనం నీతిమంతులం అయ్యాం. ఆయన అందరి విశ్వాసం మూలంగా, ఆయన నామము మూలంగా, ఆయన రక్తము మూలంగా, పరిశుద్ధాత్మని మూలంగా మనం నీతిమంతులం అవుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య కృప ద్వారా నీతిమంతులమే. నీవు నా పక్షమై ఉన్నావని తెలిసే సస్యఫల సమృద్ధితో చిమ్మ చీకటే నాకు వెలుగాయనే. నేను నీ పక్షమైనందుకే సస్యఫల సమృద్ధితో చిమ్మ చీకటే నాకు వెలుగాయనే. నేను నీ పక్షమైనందుకే వేయి తరములకు కృప చూపువాడవని నమ్మదగిన దేవుడవనచు సతతము ప్రకటించెదా. వేయి తరముల వరకు కృప చూపువాడవని నమ్మదగిన దేవుడవనచు సతతము ప్రకటించెదా. సమస్త జనముల కంటే హెచ్చించువాడవని నిన్ను పూజించి కొలిచి ఆరా
జనముల కంటే హెచ్చించువాడవని నిన్ను పూజించి కొలిచి ఆరాధించేద. నీవే మకరందం నా నోటికి అతి మధురం, నీ చూపే రవి కిరణం నా హృదికే మనోహరం. నీవే మకరందం నా నోటికి అతి మధురం, హల్లెలూయా. నీ చూపే రవి కిరణం నా హృదికే మనోహరం. నీవే మకరందం నా నోటికి అతి మధురం, నీ చూపే రవి కిరణం నా హృదికే మనోహరం. తేజో మండల శిఖరాగ్ర సింహాసనాసీనుడా, ఘన సార్వభౌముడా నా యేసయ్యా, ఘన సార్వభౌముడా నా యేసయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సాల్లేవయ్య అన్నారా? హల్లెలూయా అన్నారమ్మా? ఇంకెక్కువ చెప్తే మీరు వెళ్ళిపోయేటట్టున్నారు. ఆపేస్తాను. ఒకవేళ వీలైతే దేవుని చిత్తం అయితే ఇది కూడా రేపే వారం చెప్పుకుందాం. భూమి మీద నీతిమంతుల స్థితి ఎలా ఉంటుంది, ఈ భూమి మీద బతుకున్నప్పుడు నీతిమంతులకు వచ్చే ఆశీర్వాదాలు ఎట్లా ఉంటాయి అనేది బిడ్డలారా నిదానంగా చెప్పుకుందాం వచ్చే వారం ఫ్రీగా. ఇప్పుడు నేను మీకు గుర్తు చేసి ప్రార్థన చేస్తా. గుర్తుపెట్టుకోండి ఒక్క మాట, మీకు ఆదరణ కలగటానికి. ఇప్పుడు నేనున్నాను, నా వయసు ఇప్పుడు 37 సంవత్సరాలు. ఈ 37వ సంవత్సరం ఈ రోజు నుంచి నేను చనిపోయే దినం వరకు ఒకవేళ నేను ఏదైనా చిన్న పొరపాట్లు చేసినా, ఒకవేళ పెద్దది చేసినా కూడా గుర్తుపెట్టుకోండి, చిన్నది చేసినా ఒకవేళ పెద్దది పొరపాటు చేసినా పాపము చేసినా, నా జీవితములో నేను చేసే ప్రతి పాపమునకు సరిపోయినంత ఫైను ప్రభువు కలువరి సిలువలో కట్టేశాడు. ఆమెను చెప్పండి గట్టిగా. ఆయనను విశ్వసించే ప్రతి వ్యక్తి తన జీవితాంతము చిన్నదో పెద్దదో పడిపోయే ప్రతి చిన్న పాపానికి పెద్ద పాపానికి సరిపోయినంత ఫైన్ పరిహారం ఆయన సిలువలో చేశాడు. అందుకే ప్రభు ఏం చెప్తాడంటే, కృంగిపోవద్దు, నిరాశపడద్దు. నాలాంటి పాపిని ఇంక దేవుడు ప్రేమిస్తాడా? నా అంత ఘోర పాపిని దేవుడు క్షమిస్తాడా? ఇన్నిసార్లు నేను బాప్తిసం తీసుకొని ఇన్నిసార్లు నేను బలలో చేతులు వేస్తా పడిపోతున్నానే, నాలాంటి వాడికి దేవుడు క్షమించడు, నాకు నరకమే గతి. నువ్వు కృంగిపోవద్దు. నీ మనస్సు నేను నేరారోపణ చేసేటట్టుగా నువ్వు చేయొద్దు. రా, పరిగెత్తు, లే, అక్కడి నుంచి లే. పడ్డావా? లే పైకి. నీకు కావాల్సిన దాన్ని మొత్తం కట్టేస్తున్నాను, నేను పరిహారం కట్టేస్తున్నాను, నీకేం శిక్ష లేదు. నువ్వు పరిగెత్తుకుంటూ నా సన్నిధికి వచ్చి మోకాళ్ళలోంచి నీ కాళ్ళు చేతులు గంగాళంలో కడుక్కోవాలా. ఆమె చెప్పండి గట్టిగా. ఆయన దగ్గర క్షమాపణ అడగాలి. నీ పాపం నువ్వేం చేయాలి? దేవుడితో ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే చాలు. నేను ఫలానా చేశాను ప్రభువా, ఇక చేయాలని లేదు ప్రభువా, నేను ఇంక దాంట్లో ఉండను ప్రభు అని చెప్పావా, అంతవరకు నువ్వు ఎంత ఘోర పాపం చేసినా వెంటనే దేవుడు కడిగి పవిత్రపరిచి పరిశుద్ధునిగా మార్చి నీతిమంతుడిగా చూస్తాడు నేను ఆ రోజు నుంచి దేవుడు యేసునామములో. అట్లా కానీ పాపం చేయమని కదా దీని అర్థం. బిడ్డలారా, ఒకవేళ కావాలని నువ్వు చేస్తూ ఉంటే ఎవని క్రియల ఫలం వాడికి వస్తుందని కూడా బైబిల్ చెప్తుంది. తెలిసి పాపం చేస్తూ ఉన్నా కూడా దానికి నువ్వు ఒకవేళ నేను దేవుడు క్షమిస్తాడు, నీతిమంతుడిగా మారుస్తాడు, కానీ పాపం మాత్రం వదిలిపెట్టదు ఎవరిని కూడా గుర్తుపెట్టుకోండి. తెలిసి చేస్తూ ఉంటే దానికి తగిన ప్రతిఫలం నేను పొందుకోవాల్సిందే ఈ లోకంలో. దావీదు ఇందాక అన్న చెప్తాను, నేను వచ్చేసరికి దావీదు గారు పాపం చేశారు. బత్షెబని పొరుగువాని భార్యను బలవంతంగా లాక్కున్నాడు. దానికి తోడు ఆమె భర్తను చంపేశాడు. మరలా వెళ్ళి ఏడ్చాడు దేవుడి దగ్గర. ఎట్లా? తాను పడుకున్నటువంటి పరుపు కన్నీళ్ళ మీద వేస్తే ఏమవుద్దంట? తేలేంత కన్నీళ్ళు విడిచాడు. బాగానే ఉంది. అంత ఏడ్చినప్పుడు దేవుడు అతని పాపాన్ని క్షమించాడు, నీతిమంతుడిగా మార్చాడు. ఆమె నన్ను గట్టిగా. కానీ పాప ఫలితం మాత్రం వదల ఆ వ్యక్తిని. పాపం యొక్క ప్రతిఫలం వదలదు ఎవరిని. అందుకే చేయకుండా జాగ్రత్త పడాలి, అందుకే వెళ్లకుండా జాగ్రత్త పడాలి. దేవుడు క్షమించాడు కానీ శిక్ష మాత్రం ఆపలేదు దేవుడు. తన కడుపును పుట్టిన కొడుకులే శత్రువులు అయిపోయారు, తన పిల్లలు చేర్చబడ్డారు, తన వంశానికి మచ్చొచ్చేసింది. ఈ రోజుకి కూడా దావీదు గారి బలహీనత గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. బిడ్డ, దేవుడు క్షమిస్తాడు కానీ పాపం మనిషిని వదలదు. ఆయన మనల్ని క్షమించినా, మన కోసం పరిహారం కట్టినా గొప్ప ఆశీర్వాదం ఏంటంటే పాపిగా చూడకుండా నీతిమంతుడిగా యేసయ్య చూస్తాడు. ఒకవేళ నువ్వు పొరపాటు చేస్తే నిన్ను దేవుడు క్షమిస్తాడేమో కానీ లోకం మాత్రం క్షమించదు. ఆయన చర్చికి పోతున్నాడు, పెద్ద భక్తుడు, ఈయన ఇట్టుంటాడు, లోకం మనల్ని దూషిస్తూ ఉంటుంది, కానీ దేవుడు క్షమిస్తాడు. ఎంత ప్రేమగా చూడండి. అందుకని వీలైనంత వరకు పడకూడదు, జారకూడదు. ఒకవేళ పడినా, ఒకవేళ జారినా
నీకు నిరీక్షణ ఉంది యేసయ్య దగ్గర. లోకమంతా నిన్ను పాపన్నా ఆయన మాత్రం నేను నీతిమంతుడిగానే చూస్తాడు. బిడ్డ, నీకు ఒక నేను పూర్తిగా వెల కట్టేస్తున్నా, నువ్వు కృంగిపోద్దురా, నాతో ఒప్పుకో, నేను క్షమిస్తాను, నేను వాడుకుంటాను, నేను నిలబెడతాను నిన్నని హక్కును చేర్చుకునేవాడు. కాబట్టి నీతిమంతుడిగా మార్చేది ఒక వ్యక్తిని దేవుడే ఆయన రక్తము ద్వారా, ఆయన నామం ద్వారా, ఆయన యందలి విశ్వాసం ద్వారా, కృప ద్వారా, ఆత్మ ద్వారా మనం నీతిమంతుడిగా చేయబడుతున్నాం. కాబట్టి ఇంతవరకు ఒకవేళ నువ్వేదైనా పొరపాటులో ఉంటే బిడ్డ, ఒకవేళ ఇంతవరకు నీవేదైనా పొరపాటులో ఉంటే దయచేసి వెంటనే ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను క్షమించమని అడిగి ప్రభు దగ్గర ఆయన పాదాలు పట్టుకొని కన్నీళ్ళు విడిచి క్షమించమని అడిగితే ఈ మధ్యాహ్నం పూట ఎంత ఘోర పాపి అయినా ప్రభు క్షమించి మనం సరిచేస్తాడు. ఇప్పుడే ప్రభు పాదాలు పట్టుకుందాం.